ఏం చేస్తున్నావు సుజాత? మా చెల్లండి మా అమ్మ ఇంటికి వచ్చావు. రోజు వంట తను చేస్తుందంట. ఏం చేస్తున్నావు? మటను వంకాయ శనగపప్పు. ఏంటిది? మటన్ వంకాయ శనగపప్పు. నమస్తే అండి, నేను సునీతను. ఈరోజు అమ్మ వంటికి వచ్చాము. నేను మా చెల్లి. తను వండుతుంది ఈరోజు వంట. మటన్ వంకాయ శనగపప్పు కూర వండుద్దంట. దానికోసం 2 ఉల్లిపాయలు తీసుకుంది, 2 పచ్చిమిర్చి తీసుకుంది, 1/4 కిలో వంకాయలు కట్ చేసి పెట్టిందండి. 1/2 కిలో మటన్ ఏమో శుభ్రంగా కడిగేసి ఉప్పు కారం పసుపు పట్టించేసింది. వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించేసి రెడీగా పెట్టుకుంది. ఉల్లిపాయలు కట్ చేస్తుంది. ఉల్లిపాయలు కట్ చేసిందంటండి 2 ఉల్లిపాయలు. చెప్పు వచ్చి 2 టమాటాలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుని, శనగపప్పు ఉడకబెట్టిన శనగపప్పు ఉడకబెట్టిన శనగపప్పు తీసుకున్నాం. స్పైసెస్ లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు. బాండి పెట్టుకుని కుక్కర్ గిన్నె పెట్టిందండి. ఆయిల్ కూరకు సరిపడా వేసేసావా? మటన్ డిఫరెంట్గా వండుతానందండి, బాగా బాగుంటుందండి ఇది. తను వండుతానండి, సరే వడమన్నాం. నూనె కూరకు సరిపడా వేసేసింది, లోతుకి కనిపించట్లేదు. ఇంకా అయిపోయింది. ముందులు స్పైసెస్ అన్నీ వేసుకుని తర్వాత ఆనియన్ అయిపోయిందా, పచ్చిమిర్చి, ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా నూనెలో వేయించుకోవాలి. మూత తీసుకుని చూసుకోవాలండి. ఇవి కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ నూనెలో వేగిపోయిందండి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసిన మటన్ని ఇందులో వేసేసుకుంది. ఎంత మటన్? 1/2 కేజీ మటన్ తెస్తుంది నేను. ఇదంతా నూనెలో మగ్గి వాటర్ అంతా ఇన్స్పైరెట్ మగ్గబెట్టేస్తుంది. ఇందులో ముందుగా ఆయిల్లో స్పైసెస్ వేయడం వల్ల మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకుని మటన్ని మగ్గబెట్టుకుందాం. ఓకే, మటన్ నూనెలో మగ్గిందండి. ఇప్పుడు దీనికి తగినన్ని నీళ్లు పోసుకుని ఉడకబెట్టుకోవాలి, విజిల్ పెట్టుకుందాం. ఓకే, 1 గ్లాసు వాటర్ పోసుకుని విజిల్ పెట్టుకుందామండి. మటన్ బట్టి ఒక 7-8 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకే, విజిల్ పెడుతున్నావా? విజిల్ పెట్టాము. మీడియం సైజులో పెట్టుకుని మంట ఉడకబెట్టుకుంది. అయిపోయిందండి విజిల్లు. మూత తీసుకుందాం. మటన్ ఎలా ఉడికిందండి. ఇప్పుడు దీనిలో కుక్కర్ విజిల్ తీసిన తర్వాత అండి మటన్లో నీళ్ళు వస్తాయి కదండి, ఆ నీళ్ళన్నీ మగ్గిపోయిన తర్వాత ఎగిరిపోయిన తర్వాత మనం వంకాయలు కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలన్నీ దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు మటన్ వంకాయ ముక్కలు కలిగి తిప్పుకొని కొంతసేపు మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. ఇప్పుడు వంకాయలు సగం మగ్గినాయి కదండి. ఇప్పుడు దీనిలో టమాటాలు వేసుకుందాం. కట్ చేసిన టమాటాలు వేసుకుని తిప్పుకొని కొంతసేపు మూత పెట్టుకుందాం.
టమాటా మగ్గిందని చూద్దామండి. టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న శనగపప్పును యాడ్ చేద్దాం. శనగపప్పు వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత శనగపప్పు వేసాం కదండి, ఇప్పుడు కొంచెం పొడి మసాలా యాడ్ చేద్దాం. ఇదంతా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకుందాం. గ్రేవీ కోసం ఇలా చేయడం వల్ల మంచి గ్రేవీగా వస్తుందండి. ఇది ముస్లిమ్స్ స్టైల్ కర్రీ అండి. వాళ్ళ భోజనాల్లో ఇలా ఈ కర్రీ కంపల్సరీగా ఉంటుందండి. అదే మూత పెట్టుకుందామండి, కొంచెంసేపు మగ్గ పెట్టుకుందాం. చూద్దామండి కూర ఎంతవరకు వచ్చిందో. అయిపోయిందండి, శనగపప్పు అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒక నిమిషం పాటు ఉంచేసి కట్టేద్దామండి స్టవ్ని. కూర అయిపోయిందండి, స్టవ్ కట్టేసుకున్నాను. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇంకా వేడివేడిగా అన్నం పెట్టుకుని తినేసేయడమండి. మంచిగా మటన్, వంకాయ, శనగపప్పు కూర, ముస్లిమ్స్ స్టైల్ కూర. చాలా రుచిగా, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అయిపోయిందండి, ఎంతో రుచికరమైన మటను, వంకాయ, శనగపప్పు కూర అండి. దాని కాంబినేషన్ టమాటా రసం అండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అండి ఛానల్ని. థ్యాంక్స్ అండి. ఉంటానండి, బాయ్.